జై గురు రాఘవేంద్రాయ నమః. నిన్న చెప్పుకున్నాం కదండి మట్టితోని ఎంత మహిమ జరిగిందో. అలాగే మరి హరిజనుడికి దేహ విముక్తి చేసిన రాఘవేంద్రుడు. ఆయన లీలలండి, అద్భుత లీలలు చేశారండి ఆయన. అయితే దేశ సంచారము గావిస్తున్న శ్రీ రాఘవేంద్రుల వారికి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించాలని అభిప్రాయము కలగడంతో వారి ప్రయాణము తిరుపతి వైపుగా సాగింది. ఆయన దేశ సంచారం చేస్తున్నారు కదండీ! అందులో భాగంగా తిరుమల వెళ్ళాలనిపించిందంటండి. ఆయనకి అదే అంటే దేశ సంచారం అంటే కాలినడకనే. ఇంక మళ్ళీ తిరుమల వైపు మళ్ళారంట. ఒకనాటి సూర్యాస్తమయమగు సమయానికి వారొక పల్లెకు చేరుకున్నారు. ఆనాటికి అక్కడి తాజాంజనేయ స్వామివారి దేవాలయంలో అంటే దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో విడిది చేశారటండి. ఆ సమయానికి వృద్ధుడైన మాలవాడొకడు బరువైన కట్టెమోపుని మోసుకొని పోతూ ఆ దారిలో మిక్కిలి శ్రమతో కూడిన వాడే ఆ మోపుని అక్కడే దించి సేద తీర్చుకుంటూ దూరము నుండి స్వామివారిని చూచి మనస్ఫూర్తిగా నమస్కరించాడటండి. రాఘవేంద్రుల వారు అతనిని చూచి, నాయనా, నీ కర్మ ఫలితాన్ని ఈ విధంగా ఇంకా అనుభవిస్తున్నావా? చూడండి, ఆయన్ని చూసి నమస్కరించాడు అతను. ఈ విధంగా స్వామి అనడము అని అన్నారంట. అందుకు ఆ వృద్ధుడు కండ్ల వెంబడి నీరు కారుస్తూ, అవును స్వామి అన్నాడటండి. మాలవాండ్రను ద్వేషించి ఉంటాను కాబోలు, నాకీ మాల జన్మ సంభవించినది. అంటే మాలవాండ్రను అంటే కృత జన్మలో ఈ జన్మలో కూడా అనుభవిస్తున్నాం అంటే ఇదేనండి. మనం కృత జన్మలో చేసుకుని ఈ జన్మలో గుర్తుండవు కదా మనకి. ఆ విధంగా ఆయన కూడా మాలవాండ్రను నేను ద్వేషించి ఉంటాను కాబోలు, నాకు ఈ జన్మం వచ్చింది అని అంటూ వృద్ధాప్యములో బ్రతుకు భారంగా ఉంది అంటూనే తనకు తెలియకుండానే కొన్ని శాస్త్రమైన విషయాలను కూడా వల్లించాడట అతను. అచ్చటి వారంతా మాలవాడు శాస్త్ర విషయాలు ఏకరువు పెడుతుంటే ఆశ్చర్యపోయారటండి వాళ్ళంతా. అది గురుదేవుల మహత్యమేనని సమాధాన పడ్డారట. మన గురుదేవులు మహత్యమై ఉంటుందని. ఇంతలో స్వామి దయార్థ హృదయముతో, రేపు ఉదయం మూలరాముని దర్శనం చేసుకో. శ్రీవారి నివేదన కొరకు నీకున్న దానిలో దేనినైనా తీసుకునిరా, నీ జన్మ తరిస్తుంది. మరి రాముని సేవకులు కదండి వీళ్ళంతా. ఆ మూలరాముని సేవించుకుంటే నీ జన్మ ధన్యమవుతుంది. దానికి సంబంధించి నీ నీ ఇష్టం ఏమన్నా తీసుకురా అని చెప్పారటండి. అయితే సెలవిచ్చారు. అతడు సంతోషిస్తూ కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని కడు బీద స్థితిలో సంఘ బాహ్యుడిగా నిత్యము మనోదుఃఖాన్ని పొందుతూ జీవిస్తున్న ఆ వృద్ధుడు తన ఇంట భగవన్ నివేదన కొరకై ఏమైనా ఉన్నదేమోనని వెతికాడు. అయితే అతడికి ఏమీ కనిపించలేదు. ఒక బుట్టలో ఎప్పటివో ఒక సోలెడు ఆవాలు కనిపించాయంటండి. ఒక సోలెడు అంటే ఇదివరకే తవ్వలు ఉండేయండి. ఆ తవ్వల్ని సోల, గిద్ద, పావు ఇలాగ అనేవారనమాట. అలాగా సోలెడు ఆవాలు ఉన్నాయంటండి ఎక్కడో ఒక మూల. పాపం అవి ఆవాలు కనిపించాయి. భగవంతుడిచ్చినవి అవేనని భావించి వాటిని తీసుకుని మరునాడు ఉదయము కోవెలకు వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళాడండి ఆవాలే తీసుకుని. అవి వెళ్ళి ఆవాలను స్వామివారికి సమర్పించి శ్రీవారు వాటిని స్వీకరించి ఆనాటి వంటలో వాటిని ఉపయోగించారు. వంట వారికి ఆజ్ఞాపించారు. ఉపయోగించవలసినదిగా వంట వారిని ఆజ్ఞాపించి యథార్థానికి శాస్త్రరీత్యా ఎతులైన వారు ఆవాలను ఉపయోగించకూడదు. అయినా శ్రీవారే స్వయముగా వాడమన్నారంటే ఏదో బలవంతమైన కారణం ఉంటుంది. బలమైన కారణం ఉండకపోదు అని భావించి పండితులు ఆవాలు ఆ రోజు వంటలో వాడడం జరిగింది.
అసలు ఆవాలు వాడరు. కానీ ఆ రోజు ఆ వంటలో వాడడం జరిగింది. పూజా కార్యక్రమాలు పూర్తయినవి. ఆవాలు వినియోగించిన వంటకాలని మూలరాముల వారికి నివేదన గావించారు. లోపల సందేహాలు తాండవిస్తున్నాయి అనుకుంటాం కదా మరి. వాళ్ళంతా గుసగుసలాడుకుంటున్నారు. అచ్చటి వారంతా భక్తితో ఆ పదార్థాలనే స్వీకరించారు. మా మాలావృద్ధునికి మూలరాముని దర్శించుకోవడానికి అవకాశము కల్పించబడింది. రాఘవేంద్రల వారే అతడికి స్వయంగా తీర్థప్రసాదాలు ఇచ్చారు. వాటిని గ్రహించి వృద్ధుడు ఆనందంతో పరవశించిపోతూ బిగ్గరగా కృష్ణస్మరణ గావిస్తూ ఆ దాసాంజనేయ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా పడిపోయాడు. అతడి భౌతిక దేహము త్యాజింపబడింది. అందులో నుండి ఒక దివ్య తేజస్సు ఆకాశములోకి పోవడాన్ని అందరూ చూచి ఎంతో విస్మయం పొందారు. చూసారా, అక్కడ అతను దేహాన్ని సాలించాడు. ఆ స్వామి దర్శనమిచ్చాడు అతనికి. అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆత్మ. శ్రీ రాఘవేంద్ర యతివర్యులు మందస్మిత పదనార విందంతో తృప్తిగా ఒక మార దృశ్యాన్ని పరికించి ధన్యుడు కనకదాసు అన్నారు. అచ్చటి వారంతా ఆశ్చర్యగాను ప్రసార్థకముగాను స్వామివారి వంక చూచారు. అందరూ ఆశ్చర్యపోతూ, చూడండి ఆ ఆత్మ అలా వెళ్ళిపోతూ ఉంటే ఈయన అందరూ అలా చూస్తూ ఉండిపోయారు కదా. ఈయన అన్నాడటండి రాఘవేంద్ర స్వామి, ధన్యుడు కనకదాసు అని అన్నారట. అచ్చటి వారంతా ఆశ్చర్యంగాను ప్రశ్నార్థకంగాను స్వామివారి వంక చూచారట. వారి ఉద్దేశాన్ని గ్రహించిన స్వామివారు తమ పూర్వజన్మలో వ్యాసరాయులుగా నున్నప్పుడు ఈ మాలవాడు కనకదాసుగా ఉండేవాడని, చూసారా, తనకప్పుడు కృష్ణ దర్శన భాగ్యము కలిగించింది ఇతనేనని, గొప్ప భక్తుడు అయినప్పటికీ శూద్రాదులను తక్కువ జాతి వారిని ద్వేషించి చిన్న చూపు చూడడం వంటి పాపాలు చేయడం వలన ఈ మాల జన్మ కలిగి సంచిత కర్మను అనుభవించాడని చెప్పి వారి సందేహాలను పారద్రోలారు రాఘవేంద్ర స్వామి. అబ్బా! తరువాత ఆ మాల వృద్ధిని భౌతిక కాయాన్ని అక్కడనే సమాధి చేయించారు. రాఘవేంద్రుల వారు కనకదాసు జ్ఞాపకార్థంగా నాటికి నేటికి కూడా రాఘవేంద్ర స్వామి వారి మఠంలోని ఆవాల వాడకం స్థిరంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవాలు వాడుతూ ఉంటారటండి. మరి ఇప్పటికీ అక్కడ రాఘవేంద్ర స్వామి దగ్గర ఈయన దేహాన్ని ఉంచారు కదా, భౌతిక దేహాన్ని అక్కడ పెడితే అక్కడ జ్ఞాపకార్థకంగా నాటికి నేటికి కూడా రాఘవేంద్ర స్వామి వారు మఠంలో ఆవాల వాడకం స్థిరంగా నిలిచిపోయింది. ఎంత మహిమ అండి, ఎంత గొప్ప మహిమ కదా. మరి ఇలాంటి ఎన్నో మహిమలు చేస్తూ ఆయన అసలు మానవ రూపం ధరించి సంసారక జీవితం అనుభవించి మళ్ళీ ఆయన సన్యాసత్వంలోకి వచ్చి, అదండి ఈరోజు ఏమంటున్నారు, మేము సన్యాసులం అంటూ చాటుమాటు వ్యవహారాలు చేస్తూ ఏంటండి ఆ భక్తి ఏంటి, ఆ సన్యాసత్వం ఏంటి? ఇదండి అసలైన సన్యాసత్వం అంటే ఇది. భగవంతుని ఇంకా భగవన్నామస్మరణతోనే వాళ్ళ జీవితాలను చేస్తూ ఎంతో అంటే జన్మ సుకృతంతో వచ్చిన ఇదితోనే వాళ్ళు భగవంతులండి, భగవంతులు. మరి బాబా గారు కానీ, ఇప్పుడు రాఘవేంద్ర స్వామి గారు కానీ, ఇంకా ఇలా గురువులు రమణ మాస్టర్ గారు కానీ, వీళ్ళందరూను మహానుభావులండి, సద్గురువులు. వీళ్ళని మనం గుర్తించాలి, మరి ఆరాధించాలి. భగవత్ స్వరూపులుగా మానవ దేహాన్ని దాల్చి మన ముందుకు వచ్చిన వెంకయ్య గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా ఎవరనుకుంటున్నారు, సద్గురువులు. వీళ్ళందరినీ కూడా మనము తెలుసుకోవాలండి. తెలియకపోతే తెలుసుకోవాలి. మనము తెలుసుకుని వారి గురువుల్ని ఏ విధంగా పూజించాలి. అందుకని కదా భరద్వాజ మాస్టర్ గారు గురు చరిత్రని, గురు పరంపరని ఎంత అద్భుతంగా వర్ణించారో కదండి కదా.
మరి మళ్ళీ నెక్స్ట్ ఆయన మహిమ ఏం చేస్తారో తెలుసుకుందాము. అంతవరకు జై గురు రాఘవేంద్రాయ నమః.